ఇందిరమ్మ లబ్ధిదారు పైన కక్ష సాధింపు ఇదొకటి. ఇల్లు మంజూరుతో అప్పు చేసి గోడల దాకా నిర్మాణం కట్టిర్రు. మొదటి విడత బిల్లుగా ఖాతాలో ₹1,00,000 జమ అయింది పాపం. తర్వాత నగదు రివర్స్ అయిందట. 3 నెలలుగా వెయిటింగు. రాజకీయ కక్షతోనేనని నేతల కుటుంబం ఆవేదన. ఆల్రెడీ వచ్చింది. నీ అకౌంట్‌లోకి వచ్చిన పైసలు వెనక్కి పోతే ఎట్లుంటది? ఇప్పుడు ఈ రైతుల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి అది. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలుపెట్టిర్రు. సో, అంతలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఏమైంది? బేస్‌మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోయింది. బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత కూడా ఖాతాలో పడి ఇందిరమ్మ ఇల్లు ఎదుట తమకు మంజూరైన పత్రాన్ని చూపెడుతూ లబ్ధిదారులు దిడ్డి లావణ్య, భాస్కర్ దంపతులు. సో, ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని, తెచ్చిన అప్పులు మీద పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడ? రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండల కేంద్రంలో నేత కుటుంబానికి, అసలే నేతకారులు, అసలే బలహీన వర్గం, చేనేత. సో, ఇండ్లు వచ్చింది ఏదో చేసుకుందాము, ఇల్లన్నా మిగులుతుందని అనుకున్నారు. ఉన్నది ఊలగొట్టారు. కొత్తది వస్తేనే ఆశపడ్డారు. గోడల దానికి గట్టిర్రు. ₹1,00,000 వచ్చినాయి. తీరా చూస్తే ఏమైంది? ఉన్నాయి వెనక్కి పోయినాయి. ఖతం. 6 లక్షల దాకా అప్పు చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు. గోడలు కొంతవరకు లేపారు. మొదటి విడత ₹1,00,000 పడ్డాయి. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు కమిటీ గ్రూప్లో దిడ్డి లావణ్యకు 1,00,000 నగదు జమ అయిందని పోస్టు చేశాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. బిల్లు జమ అయిందని తెలుసుకున్న ఇందిరమ్మ కమిటీలో ఉన్న ఓ అధికారి, పార్టీ నేత పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని జమ అయిన నగదును ఫ్రీజ్ చేయించి రివర్స్ వెళ్ళేలా చేశాడు. అప్పులు చేసి ఇల్లు మొదలు పెట్టుకున్నామని అధికార పార్టీ నాయకులతో అధికారులు చుట్టూ ప్రదక్షిణ చేసి మొరబెట్టుకున్నాడు. కలెక్టర్కు సైతం చెప్పాడు. 3 నెలలుగా ఇందిరమ్మ ఇల్లు బిల్లుల కోసం తిరుగుతున్నాడు. కానీ ఇంతవరకు ఏమైంది? రాలేదు. అధికార పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డిని సైతం కలిసి మొరబెట్టుకున్నారు. మా చేతుల్లో ఏం లేదని ఆయన అన్నాడు. అంతా కలెక్టర్ దగ్గరికే వెళ్ళాలన్నాడు. గతంలో ఫ్రెండ్స్ క్లబ్ భవనంలో స్థల విషయంలో కార్మిక సంఘానికి ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులతో గొడవ తలెత్తింది. ఈ గొడవలు ఠాణాకు చేరాయి. నాపై కూడా కేసు పెట్టారు. అది మనసులో పెట్టుకుని నాపై కక్ష సాధింపు చేస్తున్నారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారని భాస్కర్ వాపోయాడు. సో, ఏంది? హౌసింగు పీడీ ఆదేశాలతో తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బిల్లు వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. సో, ఈ రకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపైన కాంగ్రెస్ నాయకులు కక్ష సాధింపుల చర్యలు ఈ రకంగా ఉన్నాయి. వాళ్ళతోటి గతంలో గొడవ పడితే ఇప్పుడు అది మనసులో పెట్టుకొని పుసుక్కున్న ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకేమన్నా మంజూరు అయితే ఆ మంజూరుని వెనక్కి తీసుకుపోతున్నారు, రద్దు చేయిస్తున్నారు, బిల్లులు ఇవ్వక అవస్థలు పెడుతున్నారు, నానా రకాలైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం ఇక.